హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అయితే చూపించాలనుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి నేను పాలిస్టర్ తీసుకున్నాను. పాలిస్టర్ వచ్చేసి మనకి 4 మీటర్లు అయితే ఉండాలండి. బాడీ పార్ట్కి 1 మీటరు, బాటమ్ పార్ట్కి 3 మీటర్స్ ఉండాలి. అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ శారీ అయితే తీసుకున్నానండి. ఈ ఫుల్ శారీ తీసుకుని మనం ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేసుకుందాం. ఇదిగోండి లైనింగ్ 1 మీటర్ అయితే ఫస్ట్ మనం తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ మిగులుతుంది. మనం నిలువుగా ఫోల్డింగ్ చేసి దాన్ని అడ్డంగా ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి మిగులుతుందండి. బాడీ లెంత్ వచ్చేసి 14 అంగుళాలు. బాడీ లెంత్ 14 పెట్టుకుంటే బాగుంటుందండి. 15 అంగుళాలు పెడితే కొంచెం ఫ్రాక్లా కిందకు వచ్చేస్తుంది. అందుకోసం 14 అంగుళాలే నేను బాడీ లెంత్ అనేది పెడుతున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్లో 2.5 నెక్కి, 2.5 షోల్డర్కి సరిపోతుంది. మనం షోల్డర్ 2.5, నెక్ 2.5 పెట్టుకుంటే 5 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ మీద 8.5 అండి. అందుకోసం నేను 5 ఇంచెస్ అయితే షోల్డరు నెక్ పెడుతున్నాను. మనం నెక్ డీప్ అనేది మనకు నచ్చిన విధంగా అయితే పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి షోల్డరు అండ్ నెక్ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. నేను 5.5కి పెడుతున్నాను. 5.5కి పెట్టి నెక్ కొంచెం ఎక్కువే పెడతానండి. నెక్ కొంచెం ఎక్కువ పెట్టి షోల్డర్ కొంచెం సన్నగా కావాలి నాకు. అందుకోసం అని చెప్పేసి 5.5 పెట్టుకుని షోల్డర్కి వచ్చేసి ఈక్వల్గా, అంటే నెక్కి షోల్డర్కి కలిపి ఈక్వల్గా 5.5ని చేసేస్తానండి. అంటే 2.5 కింద నెక్ షోల్డర్ కింద పెడతాను. ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుందండి. షోల్డర్ పెద్దగా లేకుండా సన్నగా అయితే వస్తుంది. చెస్ట్ లూజ్ వచ్చి 8.5. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి. ఇది ఈ కలరు చాక్ పీస్ అయితే మీకు లైన్ కనిపించట్లేదు. అనేది మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటే చాలా వరకు సరిపోతుంది. దీనికి రౌండ్ అయితే ఇచ్చుకోవాలండి. చంకర రౌండ్ వచ్చేసి మనకి 7.5 వస్తే సరిపోతుంది. ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. 7.5 ఇంచ్ అయితే చంకర రౌండ్ సరిపోయింది నాకు. ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ అయితే దీంట్లోనే ఈ 6 ఇంచెస్ డౌన్లోనే అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి చంకర రౌండ్ అనేది 7.5 వచ్చేలాగా అయితే చూసుకోవాలి. అలానే కింద కూడా మనం కరెక్ట్గా 8.5 పెట్టేసుకోవాలండి. డాట్స్తో పాటు 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. లాంగ్ ఫ్రాక్ మనకి కటింగ్ చాలా ఈజీగా అవుతూ ఉంటుంది. బాడీ లెంత్ మనం 14 పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చెస్ట్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా 1 ఇంచ్కి క్రాస్ అయితే తీసుకోవాలి. అంబ్రెల్లా ఫ్రాక్స్కైనా ఫ్రిల్స్ ఫ్రాక్స్కైనా మనం కంపల్సరీ ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే కట్ చేయాలి. ఫోల్డింగ్ అనేది 2 ఇంచెస్కి ఇక్కడ అయితే కటింగ్ అయితే పెట్టుకోవాలి. దీనికి అయితే నేను బక్రం అయితే వేసుకుంటాను. బాడీ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయింది. ఇది బాటమ్ పార్ట్కి అండి. 3 మీటర్స్ అయితే బాటమ్ పార్ట్కి తీసుకోవాలి. ఇది కోన్ షేప్ వేసుకోవాలి. మిగిలిన క్లాత్ అయితే బాడీకి తీసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత మనం ఇది కోన్ షేప్ అయితే వేసుకోవాలండి. కోన్ షేప్ వేసుకుని ఈ విధంగా మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ బాడీ పార్ట్ అనేది మనం ఈ విధంగా పెట్టుకోవాలి. బాడీ పార్ట్ ఈ విధంగా పెట్టిన తర్వాత దీన్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేయాలండి. బాడీ పార్ట్ని మనం 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, 2 ఇంచెస్ ఖర్చు వదిలేసిన తర్వాత ఈ విధంగా పెట్టుకుంటే మనకి లైనింగ్ పీస్ కదా, ఈ లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా సర్కిల్గా మనం రౌండ్గా అయితే డ్రా చేసుకోవాలి. కార్నర్లోనే పెట్టుకోవాలండి. ఫోల్డింగ్ సైడే పెట్టుకుని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కార్నర్ పెట్టుకుని
ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేయాలండి. మనకి ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది. చూసారు కదా, ఇక్కడ మనం 2 ఇంచెస్ ఖర్చు వదిలేసుకోవాలి. ఇది లైనింగ్ పీస్ కదండి. నేను ఏం చేశానంటే 3 మీటర్స్ లైనింగ్ డబుల్ ఫోల్డ్ వేసి దాన్ని కోన్ షేప్ అయితే వేసుకున్నాను. కోన్ షేప్ వేసిన తర్వాత మనకి బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఆ బాడీ పార్ట్ పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. లెంత్ అనేది నేను బాటమ్ లెంత్ అనేది ఇక్కడ 35 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. 35 ఇంచెస్కి కట్ చేసిన తర్వాత ఇక్కడ జాయింట్ పీస్ అయితే పడుతుంది. 35 ఇంచెస్కి ఈ పీస్ అయితే జాయింట్ పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ లైనింగ్ పీస్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫుల్ శారీ అయితే కటింగ్ అయితే చేసి చూపిస్తాను. ఇది మొత్తం శారీ అంతా కూడా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత ఈ విధంగా కోన్ షేప్ అయితే వేసుకోవాలి. చీరను మొత్తం 4 మడతలు వేసిన తర్వాత ఈ విధంగా కోన్ షేప్ వేయాలండి. ఈ విధంగా కోన్ షేప్ వేసిన తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది కదా. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది 8 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. మనకి శారీ కూడా 8 ఫోల్డింగ్స్ అయితే వచ్చింది. శారీ మొత్తం 8 ఫోల్డింగ్స్ వేసాం కదా, అలానే బాడీ పార్ట్ 8 ఫోల్డింగ్స్ వేయాలండి. మనం కట్ చేసిన బాడీని ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని 8 ఫోల్డింగ్స్లా పెట్టుకోవాలి. మనకి ఫుల్ లెంత్ వచ్చేసి బాడీ పైనుంచి కింద వరకు మనకి 48 ఇంచెస్ 50 ఇంచెస్ పెట్టుకోవచ్చు అండి. మనకి ఫ్యాబ్రిక్ సరిపోతే ఇంకా లెంత్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఫ్లోర్ లెంత్ అయితే 53 అండి. ఇది ఫ్లోర్ లెంత్ కాదు కాబట్టి నేను 48 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ చేసుకుంటే ఫుల్ గేర్ అయితే వస్తుందండి. శారీ మొత్తం ఫుల్ గేర్ అయితే వస్తుంది. చాలా గల్లీ అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. పైన కూడా మనం 8 ఫోల్డింగ్సే వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫుల్ గేర్ అయితే వచ్చింది కదా. చాలా సింపుల్గా అయితే ఇది మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, ఫుల్ గేర్ అయితే వచ్చింది. ఈ మిగిలిన పీస్ ఉంది కదా, మనం దానికి బాడీ అయితే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అండి. కింద మిగిలిన పీసులో బాడీకి అయితే తీసుకోవాలి. ఇంకా మిగిలిన పీసెస్లో హ్యాండ్స్కి కూడా కట్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే అంబ్రెల్లా కట్ చేసామో కింద అయితే మనకి కొంచెం ఫ్యాబ్రిక్ మిగులుతుంది. ఆ ఫ్యాబ్రిక్లో అయితే నేను బాడీ పార్ట్ వేసేసుకుని ఈ విధంగా బాడీ పార్ట్కి అయితే కట్ చేసేసుకున్నానండి. మనం రౌండ్ కట్ చేస్తాం కదా, సర్కిల్ కట్ చేసినప్పుడు కింద మిగిలిన పీస్లోనే మనం బాడీ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీనికైతే హాఫ్ హ్యాండ్స్ పెడుతున్నానండి. ఈ అంబ్రెల్లా డ్రెస్కి వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి చంక రౌండ్ వచ్చేసి 7.5 కదా, 7.5కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. డౌన్ వచ్చేసి 2.5 డౌన్ పెట్టుకోవాలండి. డౌన్ పెట్టుకుని ఈ విధంగా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచెస్ యాడ్ చేసుకుని హ్యాండ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇది హ్యాండ్కి హాఫ్ హ్యాండ్కి అయితే మనకి మిగిలిన లైనింగ్లోనే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనకి అంబ్రెల్లా కట్ చేసిన తర్వాత మిగిలిన పీస్లోనే ఈ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ మిగిలింది కదా, ఈ ఫ్యాబ్రిక్లోనే హ్యాండ్స్ అనేవి నేను కట్ చేస్తాను. చూడండి, హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా మనకి ఫోల్డింగ్ మనం వైపు ఉంచుకుని ఈ విధంగా లైనింగ్ పీస్ అయితే జాయింట్ చేసేసుకుని ఈ విధంగా వేసేసుకోవచ్చండి. మన ఫ్యాబ్రిక్ సరిపోతుందా లేదా అని చూసుకుని మనకి ఎటువైపు సరిపోతుందో అటువైపు అయితే మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.